హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి మహేష్ బాబుకి అచ్చి రాలేదా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. మనకు తెలుసు, తెలుగు సినిమా పండుగల్లో సంక్రాంతి పండగ సినిమా పండగగా చెప్పొచ్చు. అంటే సంక్రాంతికి చాలా చిత్రాలు రిలీజ్ అవ్వడానికి తమ టాలెంట్ని కానీ తమ సినిమా సక్సెస్ని చూసుకోవడానికి సంక్రాంతికే చాలామంది సినిమా రిలీజ్ చేస్తుంటుంది. గత 20-25 సంవత్సరాల నుంచి ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా వస్తుంటారు. ఈ ట్రెండ్ సూపర్ స్టార్ కృష్ణ సంక్రాంతి హీరోగా నిలబడుతుంటాడు. వరుసగా 5-6 సంవత్సరాలు కూడా సంక్రాంతి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కంపల్సరీ సంక్రాంతికి సూపర్ స్టార్ కృష్ణ చిత్రం ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి నాగేశ్వరరావు గారిది, ఒక శోభన్ బాబు గారిది, ఒకసారి ఎన్టీ రామారావు గారిది, ఒకసారి వస్తుంది రాకపోవచ్చు. కానీ ఎక్కువ శాతం సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలు వచ్చిన తరుణాలు ఉన్నాయి. దాంట్లో సంక్రాంతి హీరో ఎవరంటే నటశేఖర కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. అతను వారసుడికి వచ్చిన మహేష్ బాబుకి మరే ఆ సంక్రాంతి కలిసి వచ్చిందంటే కలిసి రాదని చెప్పవచ్చు. ఇది 7వ చిత్రంగా వచ్చింది ఈ సంవత్సరం 2024లో. సంక్రాంతి కానుకగా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి చిత్రం గుంటూరు కారం 7వ చిత్రం సంక్రాంతి చిత్రం అతనికి. అయితే ఈ చిత్రాల్లో విజయాల శాతం చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. మొట్టమొదటిగా 2002వ సంవత్సరంలో టక్కరి దొంగ చిత్రం వచ్చింది. అది జయంత్ పరంజీ దర్శకత్వంలో వచ్చినటువంటి టక్కరి దొంగ ఆశించిన స్థాయిలో అది విజయం సాధించలేదు. దానికి 2 వైఫల్యాలు చెప్పొచ్చు. సంక్రాంతి వైఫల్యం చెప్పొచ్చు, కౌబాయ్ చిత్రం వైఫల్యం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండిట్లో హీరో సూపర్ స్టార్ కృష్ణకు మంచి పేరుంది. కౌబాయ్ చిత్రాల్లో తనకు మించినటువంటి నటుడు లేడు. ఆ విధంగా చూసినా ఆ సినిమా హిట్ అవ్వాలి, అక్కడ ఫ్లాపు. ఇకపోతే సంక్రాంతి హీరో సూపర్ స్టార్ కృష్ణ అట్లా చూసినా 2002లో ఈ చిత్రం నిరాశపరిచింది. వెంటనే 2003లో కూడా ఇంకొక చిత్రం వచ్చింది. అది ఒక్కడు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన 2వ సంవత్సరంలో ఒక్కడి చిత్రంతో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అంతగా సాధించింది సంక్రాంతి చిత్రాలు ఏం లేవు. 2003 తర్వాత మళ్ళీ 2012లో బిజినెస్ మ్యాన్ చిత్రం వచ్చింది. ఇది యావరేజ్ తక్కువగానే ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం నుంచి చిత్రం. మళ్ళీ ఆ తర్వాత 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సో ఇది బాగానే ఆడింది. అంటే ఒక్కడును సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 2 కూడా హిట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2013 తర్వాత 2014కే నేనొక్కడే చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత 2014లో కూడా వచ్చినటువంటి ఆ తర్వాత 2020లో వచ్చినటువంటి చిత్రం సరిలేరు నీరికెవ్వరు. ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. ఇప్పుడు 2024లో వచ్చిన చిత్రం కూడా గుంటూరు కారం. అంటే 2003 మొదటి చిత్రం టక్కరి దొంగ వైఫల్యము, 2003లో ఒక్కడి చిత్రం సూపర్ హిట్, 2012లో బిజినెస్ మ్యాన్ యావరేజ్, 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు బాగానే ఆడింది. ఆ తర్వాత 2014లో నేనొక్కడే, 2020లో సరిలేరు నీకెవరు. ఈ 2 కూడా వైఫల్యం చెందాయి. 2024లో వచ్చినటువంటి గుంటూరు కారం కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. సో అంటే టోటల్ కూడా అవుట్ ఆఫ్ 7 కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇతనికి సంక్రాంతి విజయాన్ని సాధించాయి. కాబట్టి సంక్రాంతి అచ్చొచ్చిందా రాలేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి.